మీ శోభనం జరిగిపోయిందిగా. శోభనమా పాడా? రాత్రి అసలేం జరగలేదు. ఒక ఆడపిల్ల జీవితంలో ఏం జరగకూడదు అది జరిగిపోయింది. నా జీవితం నాశనమైపోయింది. నేను లేనని మీరు జారి పడిపోతున్నా జీవితంలో ఎప్పుడు ఏ పరిస్థితుల్లోనైనా నేను మిమ్మల్ని చేజార్చుకోను. తప్పు చేశాను సావిత్రి. తాగిన మత్తులో జీవితాంతం సరిదిద్దుకోలేనంత పెద్ద తప్పు చేశాను. నీ ముందు నిలబడాలన్నా సిగ్గుగా ఉంది. జీవితంలో ఎప్పుడూ ఏ తప్పు చేయలేదని చాలా గర్వంగా ఉండేది. కానీ జీవితంలో చేయకూడని తప్పే చేశాను. ఈరోజు వరకు చివరి నిమిషంలో అయినా నీ మనసు మారుతుందేమోనన్న చిన్న ఆశ ఉండేది. కాని నీ మనసు మారినా నీతో కలిసి బతికేంత అర్హత ఈరోజు నాకు లేదు. తప్పు చేశాను సావిత్రి. నీ మొహం చూడ్డానికి కూడా పనికిరానంత పెద్ద తప్పు చేశాను. నీతో కలిసి బతికే అదృష్టం వచ్చినా బతకలేని దురదృష్టాన్ని నేనే కొని తెచ్చుకున్నాను. నాకు నేనే తెచ్చుకున్నాను. ఏడ్చేస్తున్నారో ఈ మట్టి బుర్రకి అర్థం కావట్లేదు అమ్మగారు. నువ్వే అన్నావుగా మట్టి బుర్ర అని. ఎలా అర్థమవుతుంది? అర్థమైతే నేను ఊరిమిళ్ళనెందుకు అవుతాను? మాకు అర్థం కావట్లేదు. సరే తమరికన్నా అర్థమవుతుందా అని. అర్థం లేని పని ఊరిమిళ్ళ చెయ్యదు. మరిప్పుడు తమరు చేసిందేటమ్మగారు? అయ్యగారికి దగ్గర అవ్వాలనే కదా తమరు ఎన్ని కట్టాలు పడింది? అవును. మరటంటప్పుడు అయ్యగారిని నానా మాటలు అనేసేసి మళ్ళీ నీ మొగం చూపిస్తే నా నొల్లకోనని మొగం మీదే తలుపేసేసినారు. అట్టాది అయ్యగారు మళ్ళీ ఏ మొగం పెట్టుకుని వస్తారేటి? నీకర్థమైంది అదేని. తప్పు అనే పదం పలకటం కూడా తప్పే అనుకునే సత్య తన జీవితంలో పెద్ద తప్పు చేశాడు. ఆ ఆలోచన సత్యని మనశ్శాంతిగా ఉండనివ్వదు. నేను ఎంత దూరం జరుగుతానో అంత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. బయటికి నెట్టేశానని ఫీల్ అవుతున్నావు కదూ? గోడకు కొట్టిన బంతిలా తానే తిరిగొస్తాడు. వస్తారంటారా? రప్పిస్తాను చూడు. డోర్ ఓపెన్ చేస్తుందేంటి? ఎవరొచ్చుంటారు? సావిత్రి, వచ్చేసాను.
ఎలాగో వచ్చేలా లేరు కదా అని నేనే వచ్చేసాను. ఆయన 4 రోజులకి ఏంటండి ఇలా చిక్కిపోయారు? సరిగ్గా తింటున్నారా లేదా? ఏమండి, యావండి, నా కొత్త హెయిర్ స్టైల్ ఎలా ఉందండి? అయ్యో, ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? ఆయనకు నచ్చలేదా? ఏం మనవడా, బాగున్నావా? మీరు వచ్చారా? ఏంటి మీరు వచ్చారా అంటున్నావా? అంటే మా మధ్య నువ్వెందుకు ముసల్దానా అనేగా? సర్లే, సాయంత్రం బండికే వెళ్ళిపోతాలే. మీకు అడ్డుగా నేనెందుకు? అలా అనలేదు మామ, ఏదో క్యాజువల్ గా అన్నారు. బావుంది మీ ఇద్దరి వరుస. రాక పుట్టింటికొచ్చాం, 4 రోజులు ఉందామని లేకుండా అదేమో వెళ్ళాలి వెళ్ళాలి అంటూ వచ్చింది. నువ్వేమో మా ఆవిడొచ్చింది చాలు, నువ్వెందుకొచ్చావు అన్నట్లు మాట్లాడుతున్నావు. ఆయనేం అలా అనలేదులే, అలసిపోయి వచ్చినట్టున్నారు. కాస్త రెస్ట్ తీసుకోనివ్వు. అబ్బా, మొగుడు మీద మాట పడనివ్వవుగా. బామ్మ అలాగే అంటుంది. బాగా అలసిపోయినట్టున్నారు. వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, మంచి కాఫీ తెచ్చిస్తాను. ఇప్పుడేం వద్దు. ఏంటి మనవడు, మనం వచ్చామన్న సంతోషం కూడా లేకుండా ఏదో మొక్కుబడిగా పలకరించినట్టు వెళ్ళిపోతున్నాడు. పైగా ఇంతకు ముందులా మనిషి కూడా హుషారుగా లేడు. అబ్బా, అనుమానం ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టినట్టున్నావనుకుంటా. ఆయన ఎండి గారికి బాగోలేక అటు ఆ పనులు ఇటు ఆఫీస్ పనులు చూసుకుంటూ బాగా అలసిపోయినట్టున్నారు. అంతకన్నా ఇంకేం మాట్లాడతారు? పైగా బయట ఆయన ఏదో ఊరెళ్ళొచ్చినట్టున్నారు. ముందాయనకి కాఫీ పెట్టనివ్వు. ఇంకా ఏం చేయాలి? రాత్రి నా జీవితాన్ని నాశనం చేశావు, అది చాలదా? ఒక ఆడపిల్ల జీవితంలో ఏం జరగకూడదో అది జరిగిపోయింది. నా జీవితం నాశనం అయిపోయింది. వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను. ఏంటండి అలా ఉన్నారు? మీ ఎండి గారి ఆరోగ్యం బాలేదని వెళ్ళి మీ ఆరోగ్యం పాడు చేసుకున్నట్టున్నారు. ఏ వెళ్ళిన చోట ఏదైనా ఇబ్బంది పడ్డారా? ఏదో జరిగింది, లేకుంటే మీరిలా ఉండరు. ముందు కాఫీ తాగండి, తర్వాత మాట్లాడుకుందాం. మీతో చాలా మాట్లాడాలి అనుకుంటూ ఇక్కడికొచ్చాను. మీరేమో ఇలా ఉన్నారు. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, తర్వాత మాట్లాడుకుందాం. తలనొప్పా? మరి చెప్పరేంటండి? మీరు పడుకోండి, నేను మందు రాస్తాను. వద్దు. తలనొప్పని వద్దంటారేంటండి? మీరు పడుకోండి. వద్దు సావిత్రి, నేను రాసుకుంటాను. నేను రాసుకుంటానులే, నువ్వు వెళ్ళు సావిత్రి. సరే.
అమ్మాయి గారు ఉమ్, ఇప్పుడు సత్య ఏం చేస్తుంటాడే? ఏడ్సేస్తారేటి 4 దినాలు ఊర్లో లేరు కదా, మొగుడు పిల్లలు కూసోని ఊసులాడుకుంటూ ఉంటారు. తప్పుగా అర్థం చేసుకున్నావు ముత్యాలు. ఎవరో నా గురించి తప్పుగా మాట్లాడారంటేనే తట్టుకోలేని మనిషి నా శీలం పోయింది అన్న తర్వాత నన్ను మర్చిపోయి ఎలా ఉంటాడు? మరేడ్సేస్తారు. నా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఓహో, కొలిమిలో మండేటప్పుడే ఇనుము సమ్మెట మాట వింటుంది. అప్పుడే ఎన్ని విధాలుగా వంచాలో అన్ని విధాలుగా వంచాలి. అవునమ్మ గురు. అవునని కామ్గా ఉంటావేంటే? సత్య వెళ్ళిపోయాక కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా గదిలో ఏడుస్తూ పడుంటే ఈ విషయం సత్యకు చెప్పకపోతే ఎలా? హా, అర్థమైందమ్మ గురు. హలో, అయ్యగారు, నానండి ముత్యాల్ని. చెప్పు ముత్యాలు. మా అమ్మాయి గారికి ఏ టైప్ అయినదో అర్థం కావట్లేదండి. తమరు వెళ్ళిపోయినాక గదిలో కూర్చొని ఓ అని ఒకటే ఏడుపు. ఏటైందమ్మా అంటే చెప్పదు. వచ్చిన కాడి నుంచి ఏటీ తినలేదు. కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. నాకేటో భయమేస్తుంది. ఓ పాలి తమరు వచ్చి చూసిపోండి బాబు. బాగోలేని మనిషిని బాగు చేసుకొస్తారంటే ఇట్టా చేసుకొచ్చారు. ఏటైనాది ఏటి బాబు? ఏం కాలేదులే, నేను వస్తున్నాను. అలాగే బాబు గారు. వచ్చేస్తున్నారంట అమ్మాయి గారు. వస్తాడే. కాలి కింద చీమ పడితేనే కంగారు పడిపోయే మనిషి ఇంత జరిగిందన్నాక రాకుండా ఎలా ఉంటాడు? వస్తాడు. ఏమండి, మళ్ళీ ఎక్కడికి? ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. అదేంటి, తలనొప్పిగా ఉందన్నారు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళకపోతే ఏమవుతుంది? అది కాదు సావిత్రి. ఇప్పుడేగా వచ్చింది, అంతలోనే ఆఫీస్లో పనేంటి మనోడా? అంటే అది మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఆరోగ్యం కన్నా ఆఫీసే ముఖ్యం కాదు. సావిత్రి, టైం లేదు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. అది కాదండి. అదేం ఆఫీసే తల్లి, ఇలా పీడించుకు తింటున్నారేంటి? ఏంటో. ఏ సినిమానో సీరియల్లో ఎట్టకుండా ఆ బొమ్మలు సొత్తారేట అమ్మాయి గారు. అది చూస్తుంటే నేను ఆడే ఆట టీవీలో చూస్తున్నట్టుంది. అయ్ బాబోయ్, వచ్చేసినట్టున్నారు. రాకుండా ఎలా ఉంటాడే? చేసింది చిన్న తప్ప రావద్దన్నా వస్తాడు. ఉమ్. ఊరిమిళకి ఎలా ఉంది? అయ్యగారు, ఏమైంది? ఏమైందో చెప్పు. ఏడు చెప్పమంటారా అయ్యగారు? ఏటైనాదో ఏటో ఆ గదిలో సేరి ఒకటే ఏడుపు. ఏడు చేయాలో తెలియక తమరికి ఫోన్ చేసేసినాను.
ఊర్మిళ, మళ్ళీ ఎందుకు వచ్చావు సత్య? నాకు కనిపించొద్దు, నీ పాటికి నువ్వు హాయిగా ఉండని చెప్పానుగా. నువ్వు వచ్చినా చేయగలిగిందేమీ లేదు. ఇదిగో ఇలా నా ఏడుపుని చూడటం తప్ప. బాధలన్నీ ఒకేసారి వస్తాయన్నట్లు అన్నయ్య ఫోన్ చేశాడు. ఏదో సంబంధం చూశాడంట. నన్ను చూసుకోవడానికి వాళ్ళు వస్తున్నారంట. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ పెళ్లి నాకొద్దు అని చెప్పలేను. అలా అని తప్పుని దాచిపెట్టి తల వంచుకొని తాళి కట్టించుకోలేను. ఒకరి చేతిలో చెడిపోయి మరొకరికి భారీగా ఎలా వెళ్ళను సత్య? పెళ్లి వద్దు అంటే అన్నయ్య ఎందుకు అంటాడు? జరిగింది ఇది అని తెలిస్తే, తప్పు చేస్తే తల్లిని కూడా క్షమించలేని మా అన్నయ్య నిన్ను నన్ను ఇద్దరిని కాల్చి పారేస్తాడు. ఈ అవమానం భరించలేక తను చచ్చిపోతాడు. మా ఇద్దరి గురించి నాకు దిగులు లేదు. నా బాధంతా నీ గురించే. నీకేమి జరగకూడదు. మధ్యలో జరిగిపోయిన తప్పుకి నువ్వు నీ కుటుంబం బాధపడకూడదు. ఎందుకు సత్య వెళ్ళిపోయిన వాడివి మళ్ళీ నా జీవితంలోకి వచ్చావు? ఇలా బాధ పెట్టడానికా? నిజంగా నువ్వు చెప్పేది నమ్మలేకపోతున్నానురా. అయినా నువ్వు తప్పు చేయడమేంట్రా? తప్పనేది మనుషులే చేస్తారు. చేశానని సత్య చెప్తుంటే నువ్వు చేయడం ఏంటి అంటారే? ఉమా, వాడు నా స్నేహితుడిగా మాత్రమే నీకు తెలుసు. వాడి మంచి చెడు అన్నీ నాకు తెలుసు. ఇన్ని రోజుల నుంచి ఆఫీసులో వర్క్ చేస్తున్నాం. ఏ రోజైనా ఎవరితోనైనా వాడు తప్పుగా ప్రవర్తించడం నువ్వు చూసావా? అలాంటి వాడు ఈరోజు ఒక అమ్మాయి జీవితం నాశనం చేశాడంటే నేనే కాదు, వాడి గురించి తెలిసిన ఎవరూ నమ్మరు. మీ నమ్మకాన్ని నేను బొమ్ము చేశానురా. ఆ రోజు జరిగిందని బట్టి నేను తప్పు చేశాననే అనిపిస్తోంది. లేదురా, నేను నమ్మను. తప్పు చేశానురా. తాగితే నన్ను నేను మర్చిపోతాను. ఆ రోజు తాగి ఎక్కడ పడిపోయానో ఏం జరిగిందో నాకు తెలీదు. తెల్లవారాక కళ్ళు తెరిచి చూస్తే ఊర్మిళ ఇంట్లో ఉన్నాను. అలాంటి నేను తాగి తప్పు చేయలేదంటే ఎలా నమ్మకుండా ఉంటావురా? తప్పు చేసినా నేనే తప్పు చేయలేదని మగవాడిగా తప్పించుకోవటం మామూలు విషయం. కానీ తప్పు జరగకుండా ఏ ఆడపిల్ల తన శీలం మీద నింద వేసుకోదు కదరా. అయినా నా వల్ల తప్పు జరిగిందని అబద్ధం చెప్పాల్సిన కర్మ ఊర్మిళకేంటి? నిజమే కదా, చదువుకుంది, అందం ఉంది, కోట్ల ఆస్తుంది. తను కోరుకుంటే పెద్ద పెద్ద సంబంధాలే వస్తాయి. పెళ్ళైన సత్య మీద నింద వేయాల్సిన అవసరం ఏముంది? సరే, ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావురా? అదే అర్థం కావట్లేదురా. పిచ్చి పట్టినట్టుంది. పరిష్కారం లేని సమస్యరా ఇది. జరిగిందేదో జరిగిపోయింది, వదిలేని చెప్పలేను. ఒక ఆడపిల్ల జీవితం రా అది. తనకీ న్యాయం జరగాలి. ఇటు సత్య సమస్య తీరాలన్నా, ఊర్మిళ గారికి న్యాయం జరగాలన్నా నాకు తెలిసి ఒకటే మార్గం ఉంది. సత్య, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. బాగా ఆలోచించు. కొద్ది రోజుల్లో సావిత్రి ఎలాగూ విడాకులు తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నువ్వెలాగూ ఒంటరివాడివి. నీ వల్ల ఊర్మిళ గారికి అన్యాయం జరిగిందని బాధపడే కన్నా ఆవిడ్ని పెళ్లి చేసుకో. మీ ఇద్దరి సమస్య తీరుతుంది. ఉమా చెప్పేది కరెక్టే అనిపిస్తుందిరా. సావిత్రి ఎలాగూ నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది.
ఊర్మిళ గారిని పెళ్లి చేసుకున్నావు అనుకో, చేసిన తప్పు సరిదిద్దుకున్నట్లు అవుతుంది. ఆవిడకి న్యాయం కూడా చేసినట్టు అవుతుందిరా. ఒకప్పుడు ఆవిడ నిన్ను బాగా ప్రేమించింది కాబట్టి నీతో పెళ్లికి సంతోషంగా ఒప్పుకుంటుంది. మీ ఇద్దరి జీవితం చాలా బాగుంటుందిరా. నా జీవితంలో భార్య అంటే సావిత్రే. విడిపోయినా ఎప్పటికీ ఆ స్థానం తనదే. ఊర్మిళ, ఈ ఫోటోస్ ఎలా?